హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సుసి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బాస్మతి రైస్తో సింపుల్గా అయిపోయే పలావ్ మీకు చూపించబోతున్నానండి. ఈ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అనుకోకుండా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు మనం వెంటనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ పలావ్ చేసి సర్వ్ చేయొచ్చండి. దీంట్లోకి మనకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ ఇలా ఏ కర్రీ అయినా సరే చక్కగా సెట్ అయిపోతుంది. మరి పలావ్ తయారీ విధానం చూద్దాం, వచ్చేయండి. దీనికోసం ముందుకు కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోకి మనకి పలావ్ సామాన్లన్నీ వేసుకున్నానండి. అలానే కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాను. మిరియాల ఘాటు బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఇందులోకి అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత మనం సన్నగా పొడవుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక మనకి తరిగి పెట్టుకున్న టమాటాని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, టమాటా కూడా ఇందులో వేస్తాము. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకున్నానండి. అలానే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసాను. ఒకవేళ మసాలా ఘాటుగా ఉండాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటాం కదా, కానీ బాస్మతి రైస్కి ఎలాగంటే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసున్నర వాటర్ తీసుకోవాలన్నమాట. నేను ఈ లోటాతో 2 లోటాల బియ్యం తీసుకున్నానండి. కాబట్టి నేను 3 లోటాలు వాటర్ వేసుకున్నాను అన్నమాట. వాటర్ మరిగిన తర్వాత అందులో మనం కాస్త కొత్తిమీర, ఉప్పు వేసుకోవాలండి. బాస్మతి రైస్ని మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగి నానబెట్టి వాటర్ అన్నీ వంచేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ బియ్యాన్ని నేను ఈ వాటర్లో వేసాను. అసలు మరిగిన తర్వాత వేసి తర్వాత మనం కాస్త పుదీనా, కొత్తిమీర చల్లుకొని ఒక్క చిన్న నిమ్మకాయ పెద్దని అందులో పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత మనం క్లోజ్ చేస్తే, నేను విజిల్ పెట్టుకోలేదండి. విజిల్ పెట్టేవారైతే ఇంకా వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. చూసారు కదా చక్కగా ఎలాగైపోయిందో, పొడి పొడిలాడుతూ వస్తుందండి. చాలా బాగుంటుంది, ఈజీగా త్వరగా అయిపోతుంది. అస్సలు భయపడాల్సిన పని లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.